గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభా. ముందుగా హెడ్లైన్స్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు. జీఎస్టీ బిల్లుపైనే ప్రభుత్వం ఫోకస్. కర్నూలు జిల్లాకు చంద్రబాబు. కృష్ణా పుష్కరాల పనులను పరిశీలించనున్న సీఎం. విశాఖ వెళుతున్న వైఎస్ జగన్. సాల్మన్పేట బాధితులను పరామర్శించనున్న ప్రతిపక్ష నేత. జమ్మూ కశ్మీర్ లో జనజీవనం అస్తవ్యస్తం. కొనసాగుతున్న కర్ఫ్యూ, అందని నిత్యావసరాలు. టర్కీలో కుట్రదారులపై ఉక్కుపాదం. 6,000 మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు వేసింది ఏపీ సర్కార్. సిఆర్డీఏ పరిధిలోని సుమారు 7 చదరపు కిలోమీటర్ల ప్రాంత అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో బిడ్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసిందనే చెప్పుకోవచ్చు. ఇటీవల కేబినెట్ సమావేశాల్లో ఈ స్విస్ ఛాలెంజ్ విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్ దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ పద్ధతిని అంటే 6.84 కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ 3 గంటల వరకు బిడ్లను స్వీకరిస్తారో దానికి అనుగుణంగా ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పద్ధతి ప్రకారం నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందో వాళ్ళని ఖరారు చేసిన తర్వాత ఆ సీడ్ క్యాపిటల్ నిర్మాణ బాధ్యతను ఆ సంస్థకి అప్పచెప్పనుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ప్రకాశం బ్యారేజ్ తూర్పు కాలువ నుంచి తాగునీటి అవసరాలు తీర్చుతోంది ప్రభుత్వం. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరుకోవడంతో బ్యారేజ్ దిగువన ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతానికి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ప్రభుత్వం. గోదావరి నుంచి మరింత నీరు కలిశాక కృష్ణా డెల్టాకు కేటాయింపులు మరింత పెరగనున్నాయి. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులను సమీక్షిస్తారాయన. హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళతారు సీఎం. ముందు స్వామిని దర్శించుకుని ఆ తరువాత పుష్కర పనులను పరిశీలిస్తారు. ముందస్తు జాగ్రత్తగా నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు పోలీసులు. హెలిప్యాడ్ తో పాటు సున్నిపెంట శ్రీశైలం మార్గంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ తో సమావేశమవుతారు కేసీఆర్. తర్వాత ప్రధానిని కలుస్తారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో, సాయంత్రం 3 గంటలకు ఉమాభారతితో భేటీ అవుతారు. చివరిగా సాయంత్రం 5 గంటలకు ప్రకాష్ జవదేకర్ తో సమావేశమవుతారు తెలంగాణ సీఎం. హైకోర్టు విభజన, తెలంగాణ ప్రాజెక్టులపై చర్చిస్తారు కేసీఆర్. ఇవాళ విశాఖపట్నంలో పర్యటిస్తారు వైసీపీ అధినేత జగన్. యలమంచిలి నియోజకవర్గం మునగపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఆయన. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సాల్మాన్పేటకు వెళతారు జగన్. ఇటీవల టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తారు వైసీపీ అధ్యక్షుడు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 3లో ఇవాళ డ్రై రన్ జరగనుంది. ఇరిగేషన్, జెన్కో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు ఎత్తిపోతలకు విద్యుత్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. ఈ సీజన్లో కృష్ణానదికి నీళ్లు పుష్కలంగా వచ్చే అవకాశం ఉండడం వల్ల లిఫ్ట్ 2 ట్రయల్ రన్, లిఫ్ట్ 3 డ్రై రన్ ను వెంటనే నిర్వహించి సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తారు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీలో జరిగే సెమినార్ లో ప్రసంగిస్తారు ఆయన. ఆర్బీఐ గవర్నర్ పర్యటన సందర్భంగా రాజేంద్రనగర్ మార్గంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కసరత్తు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని భావిస్తోంది కాంగ్రెస్. మరోవైపు ఈ సమావేశాల్లో అయినా జీఎస్టీ బిల్లును గట్టెక్కించాలని పట్టుదలతో ఉంది ప్రభుత్వం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన పరిణామాలతో పాటు మరికొన్ని అంశాలపై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కావలసిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. తమ సమావేశం అనంతరం ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సాయంత్రం సమావేశమవుతారు బీజేపీ పెద్దలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కోరింది ప్రభుత్వం. అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే ఆ స్థాయిలో ఫలితాలు ఉంటాయని అన్నారు ప్రధాని మోడీ. కాశ్మీర్ ఘటనను ముక్త కంఠంతో ఖండించడంపై విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారాయన. సభకు సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. జీఎస్టీ సహా ప్రజా ప్రయోజనాలున్న అన్ని బిల్లులకు సభలో మద్దతివ్వాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారాయన. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం ఒత్తిడి పెంచడంతో పాటుగా విభజన సమస్యల పరిష్కారానికి నిలదీయాలని తమ నేతలకు సూచించారు సీఎం. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడిని చెన్నైలో సత్కరించింది దక్షిణ భారత చలనచిత్ర మండలి. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమ రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పరిశ్రమ పెద్దలు. పైరసీ భూతాన్ని అరికట్టడానికి అందరూ సమాయత్తం కావాలన్నారు వెంకయ్య. గ్రామస్తుల తొందరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసి కొట్టగా బాధితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం మహమ్మదీయపాలెంలో ఈ ఘటన జరిగింది. పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేని జాస్మిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఇది గమనించి ఇద్దరు యువకులు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటోందని గట్టిగా కేకలు వేశారు. కంగారు పడుతూ హడావిడిగా అక్కడికి చేరుకున్న స్థానికులు కేకలు వేసిన ఆ యువకులే ఆమెపై అఘాయిత్యం చేశారని భావించారు. బట్టలు విప్పి వాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరైన సాయి చనిపోయాడు.
జాస్మిన్ ఉరి వేసుకునే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అందుకే చనిపోవాలనుకుంటున్నానని వాళ్లతో చెప్పింది. అప్రమత్తమైన స్నేహితులు ఇంటికి చేరుకునేసరికి ఆమె చనిపోయి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతి సెల్ ఫోన్ ను పరిశీలించారు. స్నేహితులను ప్రశ్నించడంతో పాటు కాల్ డేటాను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందనే నిర్ధారణకొచ్చారు. అనవసరంగా చేసుకున్నందుకు యువకులకు క్షమాపణ చెప్పారు గ్రామస్తులు. కానీ జరగకూడని నష్టం అప్పటికే జరిగిపోయింది. మహమ్మదీయపాలెం గ్రామస్తుల తీరును తప్పుబడుతున్నారు విషయం తెలిసిన వాళ్లు. తమ కళ్లెదుటే యువతి చనిపోతుంటే అందరినీ అప్రమత్తం చేసిన పాపానికి చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్ అమెరికాలో అదృశ్యమయ్యాడు. నెల రోజుల క్రితం అక్కడికి వెళ్లిన వీరపనేని జాన్సన్ చౌదరి తిరిగి వస్తున్నట్లు ఈ నెల 11న కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్ల నిర్మాణంపై అయోమయం కొనసాగుతోంది. గతుకులమయంగా ఉన్న రోడ్లపై ఇటీవల మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు మంత్రి. గతంలో జీహెచ్ఎంసీ కూడా వైట్ ట్యాపింగ్ రోడ్ల కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి కాంట్రాక్టర్ల గొంతమ్మ కోరికలతో పాటు ఖర్చును దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గింది. ఏడాది క్రితమే ఆ ఆలోచనను విరమించుకుంది. ఇప్పుడు కేటీఆర్ అదే విషయాన్ని ప్రస్తావించడంతో వైట్ ట్యాపింగ్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. వద్దనుకుని వదిలేసిన వైట్ ట్యాపింగ్ ఫైళ్లకు జీహెచ్ఎంసీ దుమ్ము దులుపుతుందో లేదో చూడాలి. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి మరో 30 టీఎంసీల నీరు చేరితే కృష్ణా పరవళ్లు దిగువకు మొదలవుతాయి. నిరుడు కర్ణాటక నుంచి తెలంగాణకు ఆగస్టు 2వ వారం తర్వాత ఇన్ఫ్లోలో మొదలైంది. ఈ ఏడాది ఈ నెలాఖరుకే నీరు వచ్చే అవకాశం ఉంది. తుంగభద్రకు భారీగా ఇన్ఫ్లో ఉండడం కూడా తెలంగాణకు ఉపశమనం కలిగిస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి భారీ నీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు సగం వరకు నిండింది. రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలు దాటింది. ఎగువ నుంచి వరద నీరు వస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ప్రస్తుతం నీటిని విడుదల చేయడం లేదు. మరోసారి భారీ వర్షాలు పడితే ప్రాజెక్టు నిండడం ఖాయం. భారీ వర్షాలతో మధురలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మధుర ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో రిక్షాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా నడుంలోతు నీరు ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భయపడుతున్నారు. ఓవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలు, మరోవైపు పొంగి పొర్లుతున్న నదులు. దీంతో హరిద్వార్ నీట మునిగింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 5 అడుగుల మేర నీరు నిలిచిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వర్షాల వల్ల రైల్వే ట్రాక్లపైకి కూడా భారీగా నీరు చేరింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం నీరు పోవడానికి ఆస్కారం లేని విధంగా కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే దీనికి కారణమంటున్నారు అధికారులు. కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం ఈ దుస్థితికి దారితీస్తుందన్నది వాళ్ల వాదన. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. 7 జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. లఖింపురం జిల్లా నారాయణపూర్లో వరదకు కొట్టుకుపోయిన ఒక వ్యక్తి చనిపోయాడు. లఖింపూర్, జోర్హాట్, గోలాఘాట్, మోరిగావ్, దహ్మాజీ, బిస్వాంత్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 267 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1,75,000 మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. భోపాల్లో పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశారు అధికారులు. అభ్యర్థి స్థానంలో పరీక్ష రాస్తున్న 2 వ్యక్తుల్ని పట్టుకున్న పోలీసులు తన తరపున పరీక్ష రాసేందుకు డబ్బులిచ్చిన అభ్యర్థిని కూడా అరెస్ట్ చేశారు. చేతిలో 6.5 వేలు లేని కారణంగా కళ్ళెదుటే కూతురు చనిపోతున్న ఆ తండ్రి నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ హల్వండిలో ఈ ఘటన జరిగింది. ఓ బాలికను పాము కాటేయడంతో హుటాహుటిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. తమ ఆసుపత్రిలో పాము విషానికి విరుగుడు మందు లేదని బయట కొని తెచ్చుకోవాలని చెప్పారు డాక్టర్లు. అయితే జేబులో 6.5 వేలు లేని పరిస్థితిలో నిస్సహాయంగా అందరినీ వేడుకున్నా ఆ తండ్రికి ఎవ్వరూ సాయం చేయలేదు. చివరికి ఒక మహిళా డాక్టర్ చొరవతో బాలికను అంబులెన్స్ లో బేస్ ఆసుపత్రికి తరలించారు.
తరలించారు. అక్కడ మందు ఉన్నా బాలికకు ఇచ్చేందుకు డ్యూటీ డాక్టర్ నిరాకరించాడు. పైగా బాధితురాల్ని అడ్మిట్ చేసుకోకుండా తిప్పి పంపించారు. తిరిగి వస్తే ముందు చూసిన ఆసుపత్రిలో కూడా అడ్మిషన్ నిరాకరించారు. ఈ తతంగం జరుగుతుండగానే విష ప్రభావం వల్ల అవస్థలు పడుతూ చనిపోయింది బాలిక. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. మధ్యప్రదేశ్ కాట్నీలో ఈ ఘటన జరిగింది. 23 ఏళ్ల ఒక గిరిజన మహిళ డెలివరీ కోసం రాగా ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు జిల్లా ఆసుపత్రి అధికారులు. అంతలోనే నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడున్న మహిళలు చుట్టూ చీరలు అడ్డుపెట్టి పురుడు పోశారు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత్తు వీడింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ గుజరాత్ విడిచి వెళ్లారు. 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన ఆయన కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ వీడారు. వచ్చే 6 నెలలు రాజస్థాన్ ఉదయ్పూర్ లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పుష్కరాల పటేల్ ఇంట్లో నివాసం ఉంటారు హార్దిక్. రాష్ట్రం వీడి వెళుతున్న తమ నాయకుడికి గుజరాత్ సరిహద్దుల్లో ఘనంగా వీడ్కోలు పలికారు మద్దతుదారులు. వినూత్న ఆలోచనతో రైతుల్ని ఆకట్టుకుంటున్నాడు గుల్బర్గాకు చెందిన ఒక విద్యార్థి. డిగ్రీ 3rd ఇయర్ విద్యార్థి అయిన శివరాజ్ పక్షుల్ని తరిమేందుకు చిన్న పరికరాన్ని తయారు చేశాడు. గాలికి తిరిగే చిన్న పంకా ఉన్న ఈ పరికరం నుంచి వచ్చే శబ్దానికి పక్షులు రావు. దీంతో పంటలు దెబ్బతినవని అంటున్నాడు శివరాజ్. ఇప్పటికే పలు చోట్ల పరీక్షించిన శివరాజ్, అతని స్నేహితులు మంచి స్పందన వస్తోందంటున్నారు. ఒక్కో పరికరాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నాడు శివరాజ్. జమ్మూ కశ్మీర్ లో అల్లర్లు చల్లారడం లేదు. నిన్న బండిపోర ఆర్మీ క్యాంప్ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు ఆందోళనకారులు. దీంతో ఆందోళనకారులపై కాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. దీంతో అల్లర్ల మృతుల సంఖ్య 42కు చేరింది. బ్యాక్ టు న్యూస్. అస్సాం కోక్రోజార్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్డీఎఫ్బీకి చెందిన 3 కీలక నేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు అధికారులు. టర్కీలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే సైనిక తిరుగుబాటుకు సంబంధించి 34 మంది జర్నలిస్ట్స్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అరెస్టైన వాళ్లలో అత్యున్నత హోదాలో ఉన్న ఆర్మీ కమాండర్లతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే మిలిటరీ హెలికాప్టర్ లో గ్రీస్ కు పారిపోయిన 8 మందిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది టర్కీ. మరోవైపు సైనిక తిరుగుబాటులో తమ పాత్ర లేదని స్పష్టం చేసింది అమెరికా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశం చేరుకుంటున్నారు. టూరిజం, ఉద్యోగం వంటి వివిధ కారణాలతో అక్కడికి వెళ్లిన భారతీయులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఇస్తాంబుల్ ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాన్ని సైన్యం మూసివేయడంతో భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే సైనిక తిరుగుబాటు విఫలమయ్యాక నడుస్తున్న 1-2 విమానాల్లో అక్కడి నుంచి బయటపడుతున్నారు జనం. చైనాలోని హునన్ ప్రావిన్స్ లో కొండ చర్యలు విరిగిపడి ఏకంగా ఒక ఊరే మారిపోయింది. భారీ వర్షాల వల్ల కొండ నుంచి కిందకు జారిన రాళ్లు కింద ఉన్న ఇళ్లను క్షణాల్లో తుడిచిపెట్టేశాయి. ఇకపై ట్రాన్స్జెండర్స్ ను ఇంగ్లీష్ అక్షరం జీతో గుర్తించాలని తమ టీచర్లకు సూచించింది బ్రిటన్. అమ్మాయి అయితే ఫీమేల్ అనే పదంలో మొదటి అక్షరం ఎఫ్, అబ్బాయి అయితే మేల్ లో మొదటి అక్షరం ఎం రాస్తున్నారు. తమను ఆడగా గాని మగగా గాని గుర్తించవద్దన్నది ట్రాన్స్జెండర్ల డిమాండ్. దీంతో జెండర్ అనే పదంలో మొదటి అక్షరం జీని వీళ్లకు కేటాయించారు. అమెరికా లూసియానా స్టేట్ లోని బాటన్ రోగ్ లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలిసింది. అయితే అతను నల్ల జాతీయుడా లేక తెల్ల జాతీయుడా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అలాగే మరో 2 దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాటన్ రోగ్ లో జరిగిన కాల్పుల్లో 3 పోలీసు అధికారులు చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అమెరికాలో కాల్పుల ఘటనల్లో ఈ ఏడాది 29 మంది పోలీసులు చనిపోయారు.
అశ్లీల వ్యవహారాలతో తమ కుటుంబ పరువు తీస్తున్నందుకే ఖందిల్ బలోచ్ను చంపేశాడన్నాడు ఆమె సోదరుడు వసీం. పోలీస్ దర్యాప్తులో తన నేరాన్ని అంగీకరించాడు. తాను ఒక్కడనే ఇంట్లోనే సోదరుని చంపేశానని, ఇందుకు ఇతరులు ఎవ్వరి సాయం తీసుకోలేదని అన్నాడు. తాను చంపేస్తానని ఖందిల్ ఊహించలేదని వాంగ్మూలమిచ్చాడు వసీం. పాకిస్తాన్ కు చెందిన హాట్ మోడల్ సోషల్ మీడియా సెలబ్రిటీ ఖందిల్ బలోచ్ను శనివారం నాడు చంపేశాడు ఆమె సోదరుడు. బెంగళూరులో అరుదైన నాణాల ప్రదర్శన జరిగింది. ఈస్ట్ ఇండియా పాలనలో చెలామణిలో ఉన్న రామ్ ఠంకా నాణాలతో పాటు టిప్పు సుల్తాన్ కాలం నాటి నాణాలు కూడా ప్రదర్శిస్తున్నారు. విజయనగర రాజులు, హైదరాబాద్ నవాబులు, బీజాపూర్, రాయ్పూర్, గుల్బర్గా ఆస్థానాలు విడుదల చేసిన నాణాలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డేవిస్ కప్ లో 4 ఏళ్ల తర్వాత సింగిల్స్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాడు రోహన్ బోపన్న తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఓసియానియా గ్రూప్ 1 పోరులో భాగంగా నిన్న జరిగిన సింగిల్స్ మ్యాచ్ లో బోపన్న 3-6, 6-4, 6-4 తేడాతో చుంగ్ హంగ్ పై గెలిచాడు. షెడ్యూల్ ప్రకారం సాకేత్ మైనేని, సియోంగ్ చాన్ హంగ్ ల మధ్య 4వ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే సాకేత్ ఫిట్నెస్ కారణంగా పోరుకు దూరం కావడంతో ఆ స్థానంలో బోపన్న బరిలోకి దిగాడు. చాలా కాలం తర్వాత డేవిస్ కప్ సింగిల్స్ మ్యాచ్ లో ఆడిన బోపన్న తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత వరుస సెట్లను కైవసం చేసుకుని విజయం సాధించాడు. లింబో స్కేటింగ్ లో 6 ఏళ్ల చిచ్చర పిడుగు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. బెంగళూరుకు చెందిన ఓం స్వరుణ్ గౌడ 35 వాహనాల కింది నుంచి 65 మీటర్ల దూరం జారుకుంటూ వెళ్లాడు. కేవలం 28 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న వాహనాల చాసెస్ ను తాకకుండా ఈ చివరి నుంచి ఆ చివరకు చేరుకున్నాడు. ఇటువంటి ఫీట్ కు సంబంధించి పాత రికార్డు 48 మీటర్లు కాగా ఓం స్వరూప్ మరో 15 మీటర్లు ఎక్కువ చేశాడు. ఓ చైనా మాజీ సైనికుడు జపాన్ పై తన ఆగ్రహాన్ని వెరైటీగా చూపించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఈ సైనికుడు ఓ ప్రత్యేక టాంగాను తయారు చేశాడు. జపాన్ సైనికుడి దుస్తుల్లో ఉన్న ఓ రోబో లాగుతుండడం ఆ టాంగా ప్రత్యేకత. దీన్ని జపాన్ దెయ్యం రిక్షా అని స్థానికులు పిలుస్తున్నారు. అందాల భామల క్యాట్ వాక్ ఆకట్టుకునే వస్త్రధారణలో టీవీగా అబ్బాయిలు అడుగులు వెరసి విశాఖలో షో అదిరిపోయింది. రౌండ్ కి మధ్య కల్చర్ ఈవెంట్స్ అదరహో అనిపించాయి. మొత్తంగా మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్ ఏపీ 2016 ఫైనల్స్ కేక పెట్టించాయి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు. జీఎస్టీ బిల్లుపైనే ప్రభుత్వం ఫోకస్. కర్నూలు జిల్లాకు చంద్రబాబు, కృష్ణా పుష్కరాల పనులను పరిశీలించనున్న సీఎం. విశాఖ వెళుతున్న వైఎస్ జగన్, సాల్మన్పేట బాధితులను పరామర్శించనున్న ప్రతిపక్ష నేత. జమ్మూ కశ్మీర్ లో జనజీవనం అస్తవ్యస్తం, కొనసాగుతున్న కర్ఫ్యూ, అందరి నిత్యావసరాలు. టర్కీలో కుట్రదారులపై ఉక్కుపాదం, 6,000 మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టేట్ షో.